పార్టీకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి దగ్గరగా 280 మంది 130 కార్లు సీజ్ చేసి వాళ్ళని ఎక్కడ ఒక్కరిని కూడా తప్పుకోకుండా అందరినీ దిగ్బంధం చేసి ఒక రికమెండేషన్ కూడా ఉండకుండా అంతమందిని కోర్టు కాసం పరిచారంటే మా నిబద్ధత ప్రమాదం జరిగింది, ఒక యాక్షన్ జరిగింది. దాన్ని మనం క్రియేట్ చేసుకోవడం కాదు, అది ఎలా జరిగిందనేది దాన్ని విశ్లేషించుకోవాలి. నిజంగా రైడ్ చేసిన వాళ్ళు ఎవరో అమెరికా నుంచి రాలా, హైదరాబాద్ నుంచి రాలా, చెన్నై నుంచి రాలా, లేకపోతే సిబిఐ దర్యాప్తు సంస్థ కాదు. రైడ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే నూజివీడు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 3 సిఐ గారు, 4 పట్టణంలో గౌరవం సంబంధించిన ఎస్ఐ గారు, 27 మంది కానిస్టేబుల్ అందరూ కలిపి నూజివీడు నియోజకవర్గానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగమే అక్కడ రైడ్ చేసి తప్ప ఎవరో బయట నుంచి ఎవరు రాలేదు. నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ మొత్తాసు పలకానికి అది ఎప్పుడైనా సరే జగనైతే సత్యం. దీంట్లో ఏ ఒక్కరైనా సరే నిజంగా పార్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేవాళ్ళు, గ్యారెంటీ తప్పించుకునేవాళ్ళు. పార్టీకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి దగ్గరగా 280 మంది 130 కార్లు సీజ్ చేసి వాళ్ళని ఎక్కడ ఒక్కరిని కూడా తప్పుకోకుండా అందరినీ దిగ్బంధం చేసి ఒక రికమెండేషన్ కూడా ఉండకుండా అంతమందిని కోర్టు కాసం పరిచారంటే మా నిబద్ధత, మా యొక్క కర్తవ్యం, గవర్నమెంట్ యొక్క విధానం మీకు అర్థమై ఉంది.